అంటే మణినా పూరితం. అంటే తండ్రి యొక్క ధాతు ఏదైతే ఉందో అది ఎక్కడైతే పూరింపబడుతుందో దాన్ని మణిపూరకం అంటారు. మణి అంటే ఎవరు? వీడే మణి. ఈ మణిని ఎక్కడ పూరిస్తాడు తండ్రి? తల్లి యొక్క గర్భంలో పూరిస్తారు. అది మణిపూరకం. అక్కడ ఉంటుంది ఆవిడ. అంటే ఎక్కడైతే ఈ ధాతువు వెళ్ళి, ఈ క్రిమి వెళ్ళి, జీవుడు, ఇప్పుడు వీడు ఎవడు? క్రిమి, ఒక చిన్న ఇన్సెక్ట్, వీడు చిన్న పురుగండి, ఇది చిన్న క్రిమి, ఇది కంటికి కనబడని క్రిమి. ఇప్పుడేవో పెద్ద 5 అడుగులు 6 అడుగులు అయిపోయి ఇంత పెద్ద జుట్టు వేసుకుని ఇలా తిరుగుతున్నాం. కానీ ఇదేమిటిది? జస్ట్ ఒక యాంథ్రాక్స్ లాగా ఒక చిన్న క్రిమి. ఇది కంటికి కనపడని, అసలు ఊహకు అందనటువంటి ఒక క్రిమి. ఇది ఎంత ప్రమాదం అయిపోయింది చూడండి బయటకు వచ్చిన తర్వాత. ఒక్క వైరస్ ఒక్కటే అని వదిలేస్తే శరీరం అంతా పాకి మొత్తం మనిషినే పాడు చేస్తుంది. అలాగనే తల్లి గర్భంలో ఒక్క క్రిమిని ఆవిడ కనుక వదిలిందా లోపలికి, అది లోపల నిలబడి మహాబండాసురుడి కింద తయారవుతున్నాడు వీడు. కాబట్టి అక్కడ ఆ మణిపూరకంలో, ఆ మణిపూరకం అనే చక్రంలో ఉండేది ఎవరు? లాకిని అనే దేవత. ఈ దేవతకి 3 శిరస్సులున్నాయి, 3 తలలు. డాకిని దేవతకి 1 శిరస్సు, రాకిని దేవతకు 2, లాకిని దేవతకు 3 తలలున్నాయి. ఈ 3 తలలున్నటువంటి ఆవిడ ఎలా ఉన్నారు అని అంటే వజ్రాదికాయుధోపేత డామర్యాది బిరావృత. అంటే ఈవిడ రక్తవర్ణంతో శోభిస్తుంది. ఈవిడ కూడా రక్తవర్ణంతో ఎర్రగా ఉంది ఆవిడ. అలాగనే ఈవిడికి వజ్రము, శక్తి, దండము, అభయముద్ర, ఈ 4 ఆవిడ యొక్క 4 చేతులతో ఆవిడ ధరించి ఉంది. అభయముద్ర ఒక దాంట్లో, అభయముద్ర, దండం ఒక దాంట్లో, శక్తి ఒక దాంట్లో, అలాగనే వజ్రం ఒక దాంట్లో. ఈ 4 ఆవిడ చతుర్బాహు సమన్వితురాలై ఉంది ఆవిడ. ఆవిడికి ఎవరెవరున్నారు అని అంటే డామర్యాది విరావృత. ఆవిడికి డామరి, టక్కారి, అనామిని, తామసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నాదాం, పార్వతి, ఘట్కారి, ఈ 10 మంది ఆవిడికి పరివార దేవతలు. మణిపూరకంలో ఉండే లాకిన్యంబా దేవతకి 10 మంది పరివార దేవతలు. ఈవిడ ఏమిటి చేస్తుందంటే మాంసనిష్ఠ, అంటే మాంసాన్ని తయారు చేస్తుంది, ఫ్లెష్. మొదటి దేవత స్కిన్, ఎపిడెర్మిస్. రెండో దేవత బ్లడ్, రక్తం. మూడో దేవత మాంసం, మాంసనిష్ఠ. ఈవిడికి ఇష్టమైంది ఏంటంటే గుడాన్నము, అంటే బెల్లం. గుడాన్నం అంటే ఏంటి? గుడంబ కాదు, ఈ గుడాన్నం. ఇది గుడాన్నం అంటే అన్నము ఉడుకుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బెల్లాన్ని బాగా మరిగించి అందులో పోస్తారు. అలా పోయకూడదు. అన్నం ఉడుకుతున్నప్పుడే బెల్లం శుద్ధం చేసుకుని దాన్ని అందులో వేసేయాలి. వేస్తే బెల్లము అన్నము కలిపి ఉడుకుతుంది ఒక పక్వానికి వచ్చిన తర్వాత. ముందే బియ్యం నీళ్లలో బెల్లం వేసేయకండి, ఉడకదు, అన్నం ఉడకదు. ఆ బియ్యము ఒక పక్వానికి వచ్చి ఉడికే సమయం వచ్చేటప్పుడు ఈ బెల్లం వేయాలి. కావలసిన మోతాదులో బెల్లం వేయాలి, దాంట్లో నెయ్యి వేయాలి, అంతే. పంచదార వేయకూడదు. మళ్ళీ పంచదార వేస్తే పనికిరాదు. సో ఈ బెల్లంతో ఆ అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఎప్పుడు? 3వ నెలంతా కూడా. ఎక్కడ? మణిపూరకంలో అమ్మవారిని ఉపాసన చేయాలి. ఏ అమ్మవారు? లాకిన్యంబ. ఆవిడికి 10 మంది పరివార దేవతలు, ఆవిడికి 4 ఆయుధాలు. ఆవిడ మాంసాన్ని శిశువుకి తయారు చేస్తుంది. కాబట్టి ఇది 3వ నెల జరిగేటువంటి అంశం. ఇక మాంస వృద్ధి పొందుతుంది శిశువు. చూడండి, చర్మము, రక్తము, మాంసము ఇవన్నీ వృద్ధి పొందుతూ ఉందన్నమాట. పొందుతూ ఇప్పుడు 4వ నెలకి ప్రవేశిస్తుంది ఆ స్త్రీ, ఆ మాతృమూర్తి. అంటే తల్లి 4వ నెలకి వెళ్ళదండి. ఎవరు వెళ్తారు? శిశువు. ఈవిడ 4వ నెల ఏంటి? ఎప్పుడు ఒకే నెల ఆవిడ. ఏమండి మీకు ఎన్నో నెల వచ్చిందంటే 4వ నెల ఆవిడికి రాదు, లోపలుండే శిశువుకి 4వ నెల. అంతే తప్ప ఈవిడ నాకు 4వ నెల, నాకు 5వ నెల కాదు, శిశువుకి 4వ నెల. కాబట్టి ఆ శిశువు 4వ నెలలోకి ప్రవేశించేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా డాకినీ రూపధారిణి. ఇక్కడ అమ్మవారు స్వాధిష్టానంలో ఉన్నారు. ఈవిడ 4వ నెల. స్వాధిష్టాన అంబుజగత అంటే స్వాధిష్టాన చక్రంలో ఆవిడ ఉన్నారు. ఎక్కడున్నారు ఆవిడ? ఎలా ఉన్నారంటే చతుర్వక్త్ర మనోహర,
4 తలకాయలుగా ఆవిడ ఉన్నారు. ఈవిడ పేరు ఢాకిని దేవత. మొట్టమొదటి పేరు ఢాకిని. అది డా కాదు, అది ఢా ఒత్తు. తర్వాత రాకిని, తర్వాత లాకిని, ఇది డాకిని, ఒత్తు లేదు, డాకిని దేవత. ఈవిడ ఏంటనంటే ఈవిడ శూలము, పాశము, కపాలము, అభయముద్రలు ఇవన్నీ ధరించున్నారు. ఈవిడ ఈ 4 ధరించున్నారు. శూలము, పాశము, కపాలము, అభయముద్ర ఇవన్నీ ధరించున్నారు 4 చేతులతో, 4 ముఖాలతో ఉన్నారు. అలాగనే ఈవిడ ఏంటనంటే బందిన్యాది సమన్విత. ఈవిడ దేవతలు, పరివార దేవతలు ఎవరంటే బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రక్తలంబోష్ఠిక. అలాగనే ఈ 5 పరివార దేవతలతో ఈవిడ ప్రకాశిస్తున్నారు. ఈ పంచదేవతలు ఈవిడ చుట్టూతా ఉన్నారు. ఈవిడ మేధోనిష్ట. అంటే ఈవిడ ఏం చేస్తుందంటే మేధ అనే ధాతు. మేధ అంటే ఏంటి? కొవ్వు. లోపల అదొక మేధ. ఆ మేధస్సు అనేటువంటిది రావాలి. మేధస్సు అంటే ఏంటి తెలుసండి తెలుగులో? ఏమిటి మేధస్సు అంటే ఏంటి? మేధస్సు అంటే తెలివి కాదు. ఏమండి ఈయనకి చాలా మేధస్సు ఎక్కువ ఉండేనంటే కొవ్వు ఎక్కువ అని అర్థం. కాబట్టి మనిషికి కొవ్వు కూడా, కండ కూడా కావాలి. అర్థమైందండి? అది ఇస్తుంది ఈ అమ్మవారు. మాంసమే కాదు, మేధ కూడా కావాలి. మేధ అనేటువంటి శబ్దానికి ఇక్కడ 2 తీసుకున్నారు. ధాతువుల్లో అది తీసుకున్నారు, బుద్ధిపరంగా మేధ, అది 2 తీసుకున్నారు. ఈవిడ మేధాదేవి. అందుకనే మేధాదేవి జుషమానాన ఆగాద్విశ్వాచి భద్రా సుమనస్యమానా. మేధాదేవి ఆవిడ. ఇది మేధ అనేటువంటిది ఇక్కడ ధాతువుల్లో ఒక మేధ. అందుకనే మా అన్నము, రసము, రక్తము, మాంసము, మజ్జ, అస్థి, మేధ, ధాతు అని అంటారనమాట. అన్నం మారితే రసం అవుతుంది, రసం రక్తం అవుతుంది, మాంసము, మజ్జ, మేధ, అస్థి, ధాతు. సప్తధాతువుల్లో ఒక ధాతువు మేధ. కాబట్టి ఆ మేధ ఇస్తుందన్నమాట, ఒక రకమైనటువంటి మేధ. ఈవిడికి ఏమిటి ఇష్టమనంటే దద్యన్నాసక్త హృదయ. ఈవిడికి ఇష్టమైంది ఏంటి? పెరుగన్నం. పెరుగన్నం అని అంటే మనం అన్నం వండి పెరుగు కలిపేయకూడదు. అలా కలిపితే పనికిరాదు. ఎలాగ పెరుగన్నం తయారు చేయాలనంటే అన్నము వండిన తర్వాత పాలు పోసి దాంట్లో పెరుగు తోడు పెట్టాలి. పాలు పోసి పెరుగు తోడు పెట్టాలి. అంటే అది తోడుకున్నప్పుడు ఎలా అవుతుందని అంటే పైన ఇలాగ పొరలు 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 పొరలుగా ఉంటుంది. అంటే మన మెడుల్ల ఆబ్లాంగేటాన్ని కట్ చేసి తీస్తే ఎలా ఉంటుందో పెరుగన్నం కూడా అలా ఉంటుంది. దధ్యన్నం అలా తయారవ్వాలన్నమాట. పెరుగన్నంలా పొరలు 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 పొరలుగా ఉంటుంది. లోపల బుర్ర ఉంటుంది కదండి, మెడుల్లా అబ్లాంగేటా ఇంతే ఉంటుంది, చిన్నది ఇంతే. ఇంత దీంట్లో ఏమిటి ప్రపంచం మొత్తం ఇందులో ఇమిడిపోతుంది. దీనికి అక్కర్లేదంటే ఏం లేదు, మొత్తం కావాలి దీనికి. కాబట్టి ఇది లోపల ఆపరేట్ చేసి చూస్తే ఈ మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటుంది చూసారండి, ఇంతే ఉంటుంది. అది ఎక్కువ ఉండదు, చిన్నది. చిన్న మీకు చెప్పాలంటే మష్రూమ్స్ ఉంటాయి చూసారా, కుక్క గొడుగులు అని అంటారు, అమ్ముతారు. కుక్క గొడుగులు ఇలాగ వచ్చి పైన ఇలా వస్తుంది, అంతే సైజు ఉంటుంది. బాగా కొద్దిగా బొడిపుండి. మనకు పూర్వం రోజుల్లో బంగారం ఆడేవారు, బంగారాలు ఆడేవారు. ఇప్పుడు అవి లేవు. ఆడేవారా? ఈ బంగారంలా ఉంటుందన్నమాట మెడుల్లో అబ్లాంగేట్, అంతే సైజులో ఉంటుంది. ఇంత ఉంటుంది అనుకోకండి, ఇంత పెద్ద బుర్ర అండి, ఇంత ఉంటుందా అని. వీడికి బుర్ర చాలా పెద్దదంటే లోపల పగల కొడితే అంత పెద్దది వస్తుంది అనుకోకండి. అది ఉండేది ఒకటే సైజు. కాకపోతే వీడికి బయట పరిణామం బాగా పరిమాణం పెద్దదైంది. ఇది ఈ స్కల్లు పెద్దదైంది కానీ లోపల ఉండే స్కిల్ తక్కువ. స్కల్లు పెద్దది కానీ స్కిల్ తక్కువ. ఏం చేస్తాం మనం, ఏం చేయలేము. కాబట్టి మెడుల్లా అబ్లాంగేటా ఎలా ఉంటుందనంటే మనం కట్ చేసి చూస్తే ఇలా పొరలు 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 పొరలుగా ఉంటుంది. మీరు అన్నం ఉడకపెట్టి, అన్నం ఉడికిన తర్వాత దాంట్లో పాలు పోసి పెరుగు పెట్టి తోడు పెడితే అది తోడుకున్న తర్వాత అలా పొరలు పొరలుగా ఉంటుంది. అలానే తయారవుతుంది. ఆవిడికి అది ఇష్టం. ఆ పెరుగన్నం పెట్టి అమ్మవారికి నివేదన చేసి ఆ 4వ నెలలో ఆవిడ కనుక ఆ గర్భవతి అది తీసుకుంటే ఆ మేధ అనేటువంటి ఆ ధాతువుని ఆ దేవత ఉత్పత్తి చేస్తుంది. ఆ శిశువు వృద్ధి చెందుతుంది.